ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయానికి స్వాగతం. మనం ఇందాక పాట విన్నట్టుగా కాలము సంపూర్ణమైపోతుంది. దేవుని రాజ్య సువార్త ప్రకటించి 2000 సంవత్సరములు గడిచిపోతున్నవి. ఇంకా అనేక మంది చీకటిలోనే ఉన్నారు. ఈ రాజ్య సువార్త లోకమందంతటా సాక్ష్యార్థమై ప్రకటించబడును. అప్పుడు ఈ లోకానికి అంతము వచ్చును అని యేసుప్రభువు వారు చెప్పారు. దేవుని యొక్క నిజమైన శుభవార్త ప్రకటించబడటం చాలా తక్కువగా ఉన్నది. ఈ రోజుల్లో మోసపూరితమైన శుభవార్త ఎక్కువగా ప్రకటించబడటం మనం గమనిస్తూ ఉన్నాం. సత్యము కంటే అబద్ధము ఎక్కువగా ముందుకు వెళుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అబద్ధ బోధలు ఎక్కువ అవటం మనం గమనిస్తూ ఉన్నాం. అబద్ధ సంఘములు ఎక్కువ అవటం మనం గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటి వలన మనిషి నీతిమంతుడు కాలేడు, న్యాయవంతుడు కాలేడు, బుద్ధిమంతుడు కాలేడు. ఎప్పుడు స్వార్థంగానే జీవిస్తాడు, ఎప్పుడు అసూయతో అహంకారంతోనే జీవిస్తాడు. ఎక్కడైతే నిజమైన శుభవార్త వినిపించబడుతుందో అక్కడ మనిషి అవుతాడు. ఈ రోజున నిజమైన శుభవార్త ప్రకటించబడటం చాలా చాలా తక్కువ. యేసు ప్రభువు వారు ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గమనిస్తే అపవాది అడ్డుపడి సువార్త సందేశాన్ని మార్చేసి మానవులకి మతం అనుగ్రహించి మానవుల్ని మతం మాయలో పెట్టేసి వాళ్ళు కళ్ళు కప్పేశాడు. వారికి నిజమైన సువార్త అందకుండా పోయింది. ఈ రోజున మతము మోసంలో ఉన్నది, మతము మోసం చేస్తూ ఉన్నది. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపితే ఎలా ఉంటుందో పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరు గుంటలో పడతారు అంటే మతము గుంటలో పడుతుంది, మతాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు గుంటలో పడుతున్నారు. ఎంత భయంకరమైన విషయమో ఆలోచించండి. యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త అర్థం కాకుండా వాళ్ళ కళ్ళకి పొర వేసేశారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణ అయిపోయిన తర్వాత వెంటనే మెసేజ్ని మూసేయడం జరిగింది అపవాది. అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యో యేసు ప్రభు సువార్త అర్థం కానీకుండా తప్పుడు సువార్తలు ఈ అపవాది మోసుకొని వచ్చేసింది. అవి వినటం వలన మీరే మోసపోతారు, మీ జీవితంలో మీరే నాశన మార్గంలోకి వెళ్ళిపోతారు, మీరే మీ జీవితానికి నాశనాన్ని కొని తెచ్చుకుంటారని పౌలు గారు బాధపడ్డారు. ఈవెన్ పేతురు గారు బాధపడ్డారు. ఎందుకని? సువార్త సందేశం మారిపోయింది. ఒక లెటర్ మీకు వచ్చిందనుకోండి, ఆ లెటర్లో మీకు ఉద్యోగం వచ్చిందనుకోండి, కాకపోతే అది వేరే భాషలో ఉందనుకోండి, ఇంగ్లీష్లో ఉందనుకోండి, ఇంగ్లీష్ రానోళ్ళు చదివి ఏం చెప్తారు? మనకి చెప్పలేరు కదా. సో ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, మరి దాని భావాన్ని చక్కగా చెప్పగలిగి ఉండాలి కదా. సో ఈ రోజున తెలుగు బైబిల్లో ఉన్న విషయాలన్నీ నిజమేనా? ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న విషయాలన్నీ నిజమేనా? మీరు దేవుడు పంపిన ఆ లెటర్ని ఆ ఒరిజినల్ భాషలో చూడాలి, చదువుకోవడానికి ప్రయత్నించాలి. నాకు రాదు గ్రీకు, నాకు రాదు హీబ్రూ అంటే మరి మోసపోయిన భావంలో మీరు వెళ్ళిపోతారు కదా. ఒరిజినల్ భావాలు తెలుసుకోకపోతే, ఒరిజినల్గా ఏం రాయబడిందో తెలుసుకోకపోతే అబద్ధం బారిన పడతారు కదా. సో అందరూ ఈ రోజున గమనించాల్సింది ఏంటంటే నిజమైన యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త చాలా తక్కువగా ప్రకటించబడుతుంది. మతము యొక్క కార్యక్రమాల్లో మునిగి ఉంది. ఆ మతము మోసపోయి శుభవార్తను చెప్పకుండా మనుషులను ఎలా మభ్య పెడుతుందో ఈ రోజున మనం గమనిద్దాం. మనం ముందుగా దేవుని రాజ్య సువార్తను అర్థం చేసుకోవాలి. ఏమేమి ఈరోజు మనం గమనిద్దాం. చూడండి, అసలు యేసు ప్రభువారి శుభవార్త ప్రకారం మనుషులు ఏమవుతారు?
ఎందుకు శుభవార్త చెప్పబడింది. రెండవది, మతము యేసు ప్రభువారిని దేవుడు అని చెప్తుంది. ఆ దేవుడు అని చెప్పడానికి బైబిల్ నిండా ఆధారాలు ఏం లేవు. కేవలం ఒక 8 వచనాలు పట్టుకొని వేలాడుతుంది. ఆ 8 వచనాలు కూడా వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల జరుగుతుంది. యేసు ప్రభువారు దేవుని కుమారుడు, దేవుడు కాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకపోతే సువార్త యొక్క ఫలితము మానవులకు అందదు. అపవాది యొక్క మాయ ఇదే. యేసు ప్రభువారిని దేవుడు అనుకోమని చెప్పేసి దేవునిలాగా ఆయన్ని పూజించి ఆరాధించి ఒక మతం అల్లేసి మనిషికి వాని యొక్క ఫ్యూచర్ రానికుండా చేస్తుంది. కానీ మానవుడికి చెప్పేవాళ్ళు లేరు, అర్థమయ్యే పరిస్థితి లేదు. నెక్స్ట్, ఆరాధన విషయంలో మతము మానవులందరినీ మోసంలో పెట్టేసింది. ఆరాధన అంటే ఏంటో తెలియదు. వాళ్ళు ఏ ఆరాధన చేస్తున్నారు వారికి అర్థం కావట్లేదు. అది మనం ఈ రోజున గమనించాలి. ఆరాధన విషయంలో మతం మోసపోయింది, అనేకుల్ని మోసం చేస్తూ ఉన్నది. నెక్స్ట్, ఆశ్చర్యకార్యములు, మిరకల్స్. ఏదో టచ్ చేస్తే కింద పడిపోయి కొట్టుకులాడుతున్నారు. ఏంటో ఏం జరుగుతుంది? మతము ఆశ్చర్యకార్యములు లేకపోతే స్వస్థతలను ఆధారం చేసుకొని దేవునికి దూరం చేస్తుంది నరులను. ఆ మోసం ఈ రోజు మనం తెలుసుకోవాలి ఎలా జరుగుతుందో. నెక్స్ట్, చాలా మంది మాకు దర్శనాలు వచ్చినాయి, కళలు వచ్చినాయి అంటారు. మాట్లాడితే నాకు దర్శనం వచ్చింది, మాట్లాడితే నాకు కళ వచ్చింది, దీని భావం ఏంటి? నాకు కళ్ళలో దేవుడు కనపడ్డాడు అంటారు. మతము దర్శనములు కళలు అనే మాయలో కూడా పడేసింది. అది కూడా సరిగ్గా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ జరుగుతున్నాయి. మతంలో మోసం జరుగుతుంది. ఎవరు నిజమైన దేవుడు, ఎవరు దేవుని కుమారుడు, ఏది నిజమైన శుభవార్తో, దాని ఫలితం ఏంటో, అసలు వర్షిప్ అంటే ఏంటో, అసలు మిరకల్స్ అంటే ఏంటో, అసలు డ్రీమ్స్ అంటే ఏంటో మనం ఈరోజు తెలుసుకోవాలి. అనేకులకి ఈ విషయాల్లో జ్ఞానాన్ని అందించాలి, లేకపోతే అందరూ మాయలో ఉంటారు. జాగ్రత్తగా అందరూ గమనించండి. ముందుగా యేసు ప్రభువారు ఎవరు, తండ్రి అయిన దేవుడు ఎవరు చూపిస్తాను చూడండి. 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఏమన్నాడు దేవుడు? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. సో నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదంటే డైరెక్ట్గా క్రైస్తవ మతం ఎవరిని దేవుడు అంటుంది? యేసు క్రీస్తుని దేవుడు అంటుంది. అంటే మొట్టమొదటి ఆజ్ఞనే వీళ్ళు అతిక్రమించుచున్నారు. ఎంత నిగూఢమైన సత్యమో ఇది ఆలోచించండి. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదంటే వీరు యేసు ప్రభువారిని దేవుడిని చేసి ఆయన్ని దేవునిగా పూజించి దేవునిగా ఆరాధిస్తారా మీరు? యేసు ప్రభువారికి మళ్ళీ ప్రతిమలు పెడతారా మీరు? మళ్ళీ యేసు ప్రభువారినే కాకుండా పరిశుద్ధాత్మను కూడా దేవుణ్ణి చేస్తారు. అలాగే యేసు ప్రభువారి భౌతికమైన తల్లి అయిన మరియమ్మని కూడా దేవుణ్ణి చేస్తారా మీరు? అసలు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ప్రభువారు ఆజ్ఞిస్తే మీరు ఈ ఆజ్ఞని అతిక్రమించుచున్నారన్న సంగతి మీకు తెలుసా? యేసు ప్రభువారి దగ్గరికి ఒక శాస్త్రి వచ్చాడు, ఒక పరిసయ్యుడు వచ్చాడు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ధర్మశాస్త్రములో మనం పాటించడానికి గొప్ప ఆజ్ఞ ఏది, ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగితే యేసుప్రభువారు ఏం చెప్పాడు? నన్ను పూజించండి అన్నారా? లేదే. నేనే దేవుణ్ణి ఆయన ఎప్పుడో చెప్పుకున్నాడా? లేదే. మరి ఏం చెప్పాడు ఆయన? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇదే యేసుప్రభువారు చెప్పారు. సో మతము డైరెక్ట్గా ఫస్ట్ కమాండ్మెంట్నే అతిక్రమించుచు ఉన్నది. నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే మనకు అర్థమైపోద్ది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 35వ వచనం, అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప మరి ఒకడు లేడు. వాక్యము స్పష్టముగా చెప్పుచున్నదా లేదా అండి? 39వ వచనం కూడా చూడండి. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును
యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వచనాలు గమనించండి. ఎవరు దేవుడు అన్న విషయాన్ని మీకు నేను చూపిస్తున్నాను. ఆ కమాండ్మెంట్ని ఎవరు తప్పిపోకూడదు. నెక్స్ట్ వచనం ద్వితీయోపదేశ కాండము 32:39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరుచువాడను స్వస్థపరుచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. ఇవన్నీ రాసుకోండి. దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఈరోజు నేను ఎందుకు ఈ వాక్యాలు చెప్తున్నానంటే జాగ్రత్త గమనించాలి. కాలము సంపూర్ణమైందండి. అంటే యేసుప్రభువారు వచ్చే సమయం ఆసన్నమైంది. మనము సత్యం వైపు తిరగాలి. ఇంకా చీకట్లో ఉండకూడదు. దేవుని యొక్క ఆజ్ఞల వైపు తిరగాలి. మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. ఓ మతమా, ఓ మతస్థులారా, ఎవరి మాట మీరు వినొద్దు. దేవుని వాక్యం మాట వినండి. మీ జీవితాలని బాగు చేసుకోండి. మీరు నమ్మేదాన్ని సత్యమని నిరూపించడానికి ప్రయత్నించబాకండి. బైబిల్లో ఉన్నదాన్ని సత్యమని నమ్మండి. అర్థమవుతుందా నేను చెప్పేది? జాగ్రత్తగా గమనించాల్సిందిగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ వచనం 2 సమూయేలు 7:22. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొకడును లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడను లేడు. ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నీవు ఇంకెవ్వరిని తీసుకురాకూడదు. యేసు ప్రభువారు రావడానికి ఇష్టపడలేదండి. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అను నరుడు అన్నాడు. అంతే, నరుడు అన్నాడండి. దేవుడు ఒక్కడే అని యేసు ప్రభువారు ఎన్నిసార్లు అన్నారో. అయినా సరే మీరు యేసు ప్రభువుని దేవుడు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు తెలుసా? అపవాది మాయలో పడిపోయి నిజమైన జీవితంలోకి రాకుండా చేయటానికి, నిజమైన ఆశీర్వాదపు జీవితంలోకి రాకుండా చేయటానికి. దేవుని సంబంధి అంటే సత్యవంతుడండి. సత్యాన్ని పట్టుకుంటారు, సత్య విషయమై నడుస్తారు. నెక్స్ట్ 1 రాజులు 8:60. అప్పుడు లోకమందు జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకొందురు. ఈ వాక్యము యేసుప్రభువారి తర్వాత ఇంకొక రకంగా మారిపోద్దా చెప్పండి? మారదు కదా. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని ఈ లోకమంతా తెలుసుకునే సమయం ఆసన్నమైందండి. ఆసన్నమైంది. ఒక్కొక్క వచనం గమనించండి. యేసు ప్రభు వారు కూడా ఎప్పుడు తను దేవుడు అని చెప్పుకోలేదు. దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, దేవుని సేవకుడు అని చెప్పుకున్నాడు, ఆయనే నాకు తండ్రి అని చెప్పుకున్నాడు, ఆయన చెప్పినట్టు చేయడానికి వచ్చానని చెప్పినాడు. అది ఎంత విధేయుడైన కుమారుడుగా ఉన్నాడో మనమందరం యేసుక్రీస్తులా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన యొక్క శుభవార్త ప్రకారం మనమందరం దేవుని రాజ్యం చేరాలి. ఈ విషయాన్ని మర్చిపోయి మతము యొక్క మాయలో పడి ఉన్నారు అని నేను ఈ రోజున ప్రకటించుచున్నాను. నెక్స్ట్ వచనం చూడండి. యెషయా గ్రంథము 43:10. ఈ వచనాలన్నీ మనకు అర్థం కావాలి. అందరు గమనించాలి, చూడాలి అందరు బైబిల్లో. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేను దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా అనే దేవుడు ఎంత స్పష్టంగా ఆయన దేవుడని
చెప్తున్నాడు. ఆయనే గ్రహింపు కలగజేస్తాడంట. ఈ వచనాలన్నీ మీరు మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి పరిశీలించి స్టడీ చేసుకోండి. ఈయననే నా తండ్రి అని యేసు ప్రభువారు పలు మార్లు అన్నాడు. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. 44వ అధ్యాయం ఇదే పుస్తకం 6వ వచనం. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ప్రకటన గ్రంథంలో ఆల్ఫా ఒమేగా అన్న మాటకి అర్థం ఇదే. ఈయనే అక్కడ కూడా నేనే ఆల్ఫా ఒమేగా అంటున్నాడు. అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి సత్యానికి లోబడి దేవుని ఆజ్ఞలు పాటించేవారు మాత్రమే దేవుని రాజ్యము చేరతారని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరండి మాట్లాడుతుంది? దేవుడైన యెహోవా. 8వ వచనం కూడా చూడండి. మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియూ లేదు. ఎవరండి? యెహోవా సాక్షులు అనేవాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈ వచనాన్ని తీసుకొని మేము యెహోవా సాక్షులము అన్నారేమో తెలియదు, కానీ మేము యెహోవా సాక్షులము కాదు. యెహోవా సాక్షులు కేవలం యెహోవా దేవుడు అంటారు, మిగతా అన్ని మతంలోనే ఫాలో అవుతారు. దేవుని ఆజ్ఞలకి వాళ్ళు ఎక్కువగా లోబడరు. వాళ్ళ సొంత విషయాలు ఎన్నో పెట్టుకున్నారు అందులో. అర్థమవుతుందా? యేసుప్రభువారు వచ్చి తిరిగి వెళ్ళాడని ఏదేదో చెప్తారు వాళ్ళు. వాళ్ళ సిద్ధాంతాలు వేరు, బైబిల్ సిద్ధాంతాలు కాదు. మేము యెహోవా సాక్షులము కాదు, సెవెంత్ డే అడ్వెంటిస్టు కాదు. మేము ఎవరమి? మేము యేసు క్రీస్తు వారి సంఘము, ఆయన చెప్పినట్లుగా నడుచుచున్న సంఘము, ఆయన ప్రకటించమన్న దాన్ని ప్రకటించే సంఘము, ఆయన చేయమన్నది చేస్తున్న సంఘము. కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఆయన చెప్పినవి చేయటానికే మనం ఇక్కడ ఉన్నాము. ఆయన మా సంఘానికి శిరస్సు, మేము సంఘ సభ్యులము, అంతే. ఈ సంఘము పేరు ఏ పేరు కాదు, యెషువా మసీహు గారి ఎక్లీషియా, యేసు క్రీస్తు వారు నిర్మించిన సంఘము. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. 45వ అధ్యాయము 5వ వచనం. ఈ దేవుడు ఎవరో మనం గుర్తించకపోతే మాయలో పడిపోతామండి. బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన తన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. 45:5 చూడండి. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. 6వ వచనం. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచుచుని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఇంకా చదువుకుంటూ వెళ్తే అద్భుతంగా ఉంటాయండి కిందకి వచనాలు. ఎవరి యెహోవా? యెహోవా అనే వర్డ్ ఇట్స్ లాటిన్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్లో జెహోవా అంటారు. దేనికి ట్రాన్స్లేషన్? యావే. యావే అనే వర్డ్కి ఇది ఇంగ్లీషు లేకపోతే లాటిన్ ట్రాన్స్లేషన్. యాక్చువల్గా ఈయన పేరుని ఎవరు ప్రొనౌన్స్ చేయలేరు. ఏమండి? YHWH. మోషే అడిగాడు, ప్రభువా నీ పేరేంటి? మరి వాళ్ళు అడిగితే చెప్పాలి కదా, నన్ను ఎవరు పంపారో, నీ పేరు చెప్పు ప్రభువా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? తెలుగులో ట్రాన్స్లేషన్ ఎలా చేశారు, ఇంగ్లీష్లో ఎలా చేశారు? నేను ఉన్నవాడను అనువాడను అని ట్రాన్స్లేట్ చేశారు. యాక్చువల్ మీనింగ్ ఏంటి? దానికి స్టడీ చేస్తే అర్థమవుతుంది. నువ్వు ఏదనుకుంటే అదవుతా, నీకు ఏం కావాలంటే నేను అదవుతా. ఐ విల్ బీ దట్ ఐ విల్ బీ, అది యాక్చువల్ ట్రాన్స్లేషన్. నువ్వు రోగివై ఉన్నావా, స్వస్థత ఇచ్చేవాడు నేనవుతా. నువ్వు ఆపదలో ఉన్నావా, రక్షకుడు నేనవుతా. నీకు ఏం కావాలంటే అదవుతా నేను. నాకు ఏం పేరు అని చెప్పమంటావు? ఎందుకంటే పేరు అంటే ఏంటో తెలుసా? పేరు అని అడిగితే నువ్వేం చేస్తున్నావు అని అడిగినట్లే, నీ క్వాలిటీ, నీ పనిని అడిగినట్లే. వాట్స్ యువర్ నేమ్ అని అడిగితే వీఆర్ ఆస్కింగ్ యూ అబౌట్ యువర్ వర్క్, వాట్ యూ డూ, నువ్వేం చేస్తున్నావు. ప్రభువారు అదే చెప్పాడు, నేను నీకు ఏది కావాలనుకుంటే అది అవుతా. ఐ విల్ బీ దట్ ఐ విల్ బీ, అదే నా పేరు అన్నాడు.
దాన్నే మనం యావే అంటున్నాము. లాటిన్ జెహోవా అంటున్నారు, తెలుగులోకి వచ్చేసరికి యెహోవా అన్నారు. నెక్స్ట్ యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగాను ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినది ఏమనగా, ఏమంటున్నాడు చూడండి, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఎంత స్పష్టముగా బైబిల్లో ఉన్న దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. 22వ వచనం కూడా చూద్దాం. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. చూసారా ఆ మాట? నెక్స్ట్ లైన్ చూడండి. ఈ లైను ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి భక్తుడు ఎత్తి రాశాడు. ఆ లైన్ చదువుతున్నా చూడండి. 23. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియో, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియో నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. బైబిల్లో ఉన్న దేవుడు ఈయననే యేసు ప్రభువారు నా తండ్రి, నా తండ్రి అని పిలిచాడు. సిలువ మీద ఏం పిలిచాడు అనండి, నా తప్పుడు మీరు అనండి. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడనాడితివి అడిగాడు ప్రభువారు. సిలువ మీద నుంచి అడిగాడు. గమనించండి, మనకి సత్యము తెలియకపోతే మోసములో పడిపోతాము. ఆలోచించి చక్కగా అర్థం చేసుకోమని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను? దేవుడు ఎవరో తెలియకుండా మతము మనిషిని మోసము చేయుచున్నది. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. 46వ అధ్యాయము 9వ వచనం, ఇదే పుస్తకం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. ఏమన్నాడు? నన్ను పోలిన వాడు ఎవడూ లేడు అంటున్నారండి. మరి యేసు ప్రభువుని ఎలా పోలుస్తారండి మీరు? ఈ వచనాలన్నీ విన్న తర్వాత మతం ఏమంటారు తెలుసా? కవర్ చేసుకోవడానికి ఈయన యేసు ప్రభువులో దిగి వచ్చాడంట. చాలా తప్పు మాట అండి అది. అర్థం పర్థం లేకుండా నోటుకొచ్చింది అలా మాట్లాడకూడదు. దేవుని యొక్క శిక్ష పడుతుంది. ఏదన్నా ఉంటే దేవుని లేఖనాల ప్రకారము మనము తెలియపరచాలి, ఆధారంతో మాట్లాడాలి. రైట్? నెక్స్ట్ వచనం హోషేయ 13వ అధ్యాయము 4వ వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప ఏ రక్షకుడును లేడు. ఇంకా కిందకి వెళ్తే చాలా మంచిగానే ఉంటాయి, కానీ అంతవరకు సరిపోతుంది. ఇంకొక వర్డ్ ఉంది పాత నిబంధనలో, అది కూడా చూసేద్దాం. యోవేలు 2వ అధ్యాయం 27. అప్పుడు ఇశ్రాయేలీల మధ్యనున్నవాడను నేనే అనియు, నేను మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నిన్నటికి సిగ్గు నొందకయుందురు. అర్థమవుతుందా మీ అందరికి ఇప్పుడు? ఎందుకు యేసు ప్రభువారు దేవుడు కాదు అంటే, దేవుడు ఆజ్ఞించాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆ ఆజ్ఞని యేసు ప్రభువారు అతిక్రమించలా, ఆ ఆజ్ఞ నిజమైన భక్తులు అతిక్రమించలా, బైబిల్లో ఎక్కడ కూడా శిష్యులు కూడా అతిక్రమించలా. మరి ఎవరు అతిక్రమించారు? 4వ శతాబ్దంలో ఏర్పడిన మతం అతిక్రమించింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము మీటింగ్ వేసాము, ఆ మీటింగ్లో ఏం తెలిసాము? యేసు ప్రభుని పరిశుద్ధాత్మ శక్తిని దేవుళ్ళుగా మేము డిసైడ్ చేశాము, ఇక నుంచి వాళ్ళిద్దరిని కూడా దేవుళ్ళుగా మేము పూజిద్దాము అని చెప్పేసి మేము డిసైడ్ చేశామని చెప్పారండి వాళ్ళు. 325 సంవత్సరంలో ఈ మీటింగ్ జరిగింది. అప్పటి నుంచి మతము పూజిస్తూ వచ్చింది. త్రిత్వం మీద నేను ఒక బుక్ రాశాను. ఆ బుక్ తొందరలో మీ అందరికీ ఇస్తాను. బయట ప్రపంచానికి కూడా దాన్ని నేను ఇవ్వబోతున్నాను. అందరికీ స్పష్టంగా దేవుని వాక్యము అర్థమవుతుంది. అందరికీ అర్థమవుతుందా ఎవరు దేవుడు? బైబిల్ ఎవరు దేవుడు అని చెప్తుంది. నేను ఇంతవరకు పాత నిబంధన గ్రంథంలో చూపిస్తున్నాను కదా, మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా చూద్దామా?
ఇప్పుడు కొత్త నిబంధనలోకి వెళ్దాం. కొత్త నిబంధనలో ఎవరిని దేవుడని చెప్పారో, ఎవరి గురించి రాయబడిందో ఆ విషయాలు మనం తెలుసుకుందాం. మార్కు సువార్త 12:29. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, యేసు ప్రభువారు అంటున్నారు, యేసు ప్రభువారు అంటున్నారు, ఇది ఆయన దేవుడుగా చెప్పుకోవట్లా, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, అంటే వన్ అండ్ ఓన్లీ గాడ్. యేసు ప్రభువారు అన్న మాట ఏంటి? మన దేవుడైన ప్రభువు, దేవుడు ఒకే ఒక్క దేవుడు, వేరే దేవుడు లేడు అని. ప్రభువారు తండ్రి అయిన దేవుడిని యెహోవాని దేవుడని ఒప్పుకున్నారు. నెక్స్ట్ వచనంకి వెళ్దాం. 32వ వచనం అదే అధ్యాయము. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. అదిగో యేసు ప్రభువారు ఒక్కడే దేవుడండి, ఆయన యెహోవా అని చెప్పాడు. ఆయన ప్రశ్నించిన ఆయన కూడా సమాధానంగా ఏం చెప్తానంటే, కరెక్టే చెప్పావయ్యా, ఆయన తప్ప వేరే దేవుడు లేడు మనకి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారిని దేవుడని ఎందుకు అనాలి మనం? ఆయన దేవుని కుమారుడండి, మనకు మార్గం చూపించడానికి వచ్చాడు. ఆయన తండ్రి అయిన దేవుని చేత పంపబడ్డాడు. ఒక ఆయన అంటాడు, సార్ మీరు ఇప్పుడు యేసు ప్రభువారిని దేవుడు ఒప్పుకుంటే మీ ప్రాబ్లం ఏంటి అంటారు. ఒప్పుకుంటానికి ఒప్పుకోపోవటానికి నేనెవరినండి? నేనెవరిని, మీరెవరు చెప్పండి? దేవుడు ఏది చెప్తే అది ఒప్పుకోవాలి, కానీ మన సొంత ఆలోచన దేనికి? అదే ఆలోచన. అసలు నా ఆలోచన ఎంత, మీ ఆలోచన ఎంత, మనమెంత, మన లెవెల్ ఎంత? మనం దేవుడు చెప్పింది అంగీకరించాలి, కానీ మన సొంత ఆలోచన చేయకూడదనే కదా ఇక్కడ మనం ఆలోచించాల్సింది. అర్థమవుతుందని చెప్తుంది. ఆ ఒప్పుకుంటే మీకేం పోద్ది, మీ సొమ్ము ఏం పోద్ది అన్నట్టు అడుగుతున్నాడు. నా సొమ్ము ఏం పోదండి, దేవుని వాక్యంలో లేనిదాన్ని నేను చెప్పిన వాడిని అవుతాను. నెక్స్ట్ అందరికీ తెలిసి వచనమే, యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్య దేవుడు అంటే ద్వితీయం లేదు, వేరొకరు లేరు, వన్ అండ్ ఓన్లీ అని అర్థం. ద్వితీయ, ద్వితీయ అంటే రెండు, అంటే వ్యతిరేకం. రెండు కాదు, ఒక్కడే ఉన్న దేవుడు, ఒక్కడే ఉన్న దేవుడు. సో దేవుని యొక్క వాక్యాన్ని, లేఖనాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3:30. ఇవన్నీ మనం చూడకపోతే, బైబిల్లో స్ట్రాంగ్గా మనం లేకపోతే, అపవాది మతము ద్వారా మనలను మోసము చేయడానికి వస్తాడు. ఏది పడితే అది చెప్తాడు. నువ్వు లేఖనాల్లో చూపించమని అడుగు, లేఖన భావాన్ని కూడా ట్విస్ట్ చేస్తాడు. వాడు శత్రు కాదు, అపవాదితో ఈజీ కాదు. వాడు ఎదురుగా కనబడేదాన్ని కూడా ట్విస్ట్ చేస్తాడండి. వాక్యాన్ని కూడా ట్విస్ట్ చేసి చెప్తాడు. జాగ్రత్తగా వినాలి. చూడండి, దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చెను. ఎంత స్పష్టంగా చెప్పబడింది. దేవుడు ఒకడే. ఆయన ఏం చేస్తున్నాడు? సున్నతి గలవారినేమో ఎట్లా, సున్నతి లేని వారినేమో ఎట్లా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఎంత స్పష్టంగా చెప్పబడి ఉంది. సిన్స్ గాడ్ ఈజ్ వన్. 1 కొరింథీ 8:4. కొత్త నిబంధనలో కూడా చాలా వచనాలు ఉన్నాయండి. దేవుడు ఒక్కడే, ఆ దేవుడే యెహోవా దేవుడు, ఆయన కుమారుడు కాదు. ఆయనకి కుమారుడు ఉన్నారు, కుమారులు చాలా మంది ఉన్నారు. మనం కూడా ఆయన కుమారులమే, యేసుక్రీస్తుతో పాటు. 1 కొరింథీ 8:4. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. ఒక్కడే దేవుడు, వేరొక దేవుడు లేడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞని గుర్తు చేస్తుంది. అనండి నాతో పాటు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞని అతిక్రమించుచున్న మతముని నేను అడుగుతున్నాను, ఎందుకు మీరు ఈ ఆజ్ఞని అతిక్రమిస్తున్నారు? దేవుడైన యెహోవా తప్ప వేరే దేవుడు లేడని వాక్యము ఘోషించుచూ ఉన్నది కదా.
నెక్స్ట్ వచనం 6వ వచనం కూడా చూడండి. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన ఎవరు? తండ్రి. కుమారుడు అంటలేదండి, ఆయనే తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. చూడండి, ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే ఎట్లా? పౌలు ఇద్దరిని మెన్షన్ చేస్తున్నాడు. ఒక అతన్నేమో ఒకే దేవుడు అంటున్నాడు, ఇంకొక ఆయనేమో ఆయన పంపిన ప్రభు అంటున్నాడు. ఆయనకి కోపం వచ్చి ఇంకొక లైన్ రాశాడు, 7వ వచనం చూడండి. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అదే నేను చెప్తున్నా, అందరి యందు ఈ జ్ఞానము లేదు. అందుకే వాళ్ళు మతం బారిన పడ్డారు. వందల సంవత్సరాలుగా యేసు ప్రభు దేవుడని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అలానే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. ఈ అంచె దినముల అంతమందైనా సరే జ్ఞానం తెచ్చుకొని, ఇప్పుడు పౌలు గారు అన్నట్టు కళ్ళు తెరిచి నిజమైన దేవుణ్ణి గుర్తించకపోతే మీ రక్షణ ప్రమాదంలో ఉన్నదని మనవి చేస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ఒకడికి ఎవరు మధ్యవర్తి ఉండడండి, అదే ఆయన చెప్తున్నాడు. చూడండి, ఎవరు ఉదాహరణ తీసుకుందాం. నాన్సీకి నాన్సీయే మధ్యవర్తి. అది ఎట్లా కుదురుద్ది? నాన్సీకి ఇంకెవరికైనా మధ్యవర్తి ఉండాలి, అంతే కదా. నాన్సీకి జెన్నీకి ఎవరైనా మధ్యవర్తి ఉంటే అది ఓకే, కానీ నాన్సీకి నాన్సీయే మధ్యవర్తి ఎట్లా అవుతారు? అదే పౌలు గారు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఒకనికి మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు. ఏ మధ్యవర్తి అయినా ఒకరికి మధ్యవర్తి ఉండడు. అంటే 2 పార్టీలు ఉండాలి అంటున్నాడు. దేవుడు ఒక్కడే, ఆ దేవుడికి నరులకి మధ్యవర్తి ఒక్కడే అని చెప్పడానికి చెప్తున్నాడు పౌలు. అందరికి అర్థమైందండి ఇప్పుడు? ఓకే, రైట్. నెక్స్ట్ వచనం, ఎఫెసీ 4వ అధ్యాయము 6వ వచనం. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. చూడండి, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అండర్లైన్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. యేసు ప్రభు వారిని ఏ కోవలోకి వేద్దామని మీరు అనుకుంటున్నారు? మరి ఆయనే చెప్పాడు ఇక్కడ, ఆయనే చెప్పాడు 5వ వచనంలో, ప్రభు ఒక్కడే అని. అపవాది మాయలో పడొద్దండి. స్థిమితంగా నెమ్మదిగా కూర్చొని వాక్యము చదివి దానిని నమ్మాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నా మాటలు కాదు, నా మాటలు అసలు చెప్పను కూడా. నా మాటలు ఎవరికీ చెప్పనండి. వాక్యపు మాటలే, దేవుని మాటలే నేను చెప్తాను. అదే నా యొక్క ప్రసంగం. అర్థమవుతుందండి? నెక్స్ట్ వచనం, 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. ఒక ఆయన ఫోన్ చేశాడు, సరే ఈ వాక్యం మీకు అర్థం కాలేదా అంటున్నాడు. నీకు అర్థమైతే చెప్పన్నా. ఏమండి, మీకేమర్థమైందో చెప్పండి అంటున్నాను నేను. చదువు అన్నాను నేను. ఏమన్నాడు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. అదేనండి యేసుప్రభు వారు అంటున్నాడు. ఎవరు యేసుప్రభు వారు? ఎవరు యేసుప్రభు వారు? దేవుడు ఒకే ఆడిన దానిలో ఉందా, లేకపోతే కింద నరుడు ఒక్కడే అన్నాడే ఆయన దానిలో ఉందా అని అడుగుతున్నాను నేను. ఎంత శపలంగా ఉంటారండి కొంతమంది. దేవుడికి నరులకి అనే 2 పార్టీస్కి మధ్యవర్తిగా ఒక ఆయన వచ్చాడంట. ఆయన కూడా నరుడు అని చెప్తున్నాడు. ఇంత స్పష్టమైన దాన్ని కూడా మమ్మల్ని అంటే ట్విస్ట్ చేసేద్దామని చూడటానికి ఎవరండి ప్రయత్నించేది చెప్పండి? ఎవరు? నీకు ఒక యాపిల్ కాయ ఇచ్చి ఇది నారింజ కాయ అని చెప్పి మిమ్మల్ని నమ్మించడానికి మోసం చేసేది ఎవరు? చూడు, ఇక్కడ చూడు, యాపిల్ ఇది కొరకు చూడు. అదే ఏంటి మీరు మాట్లాడుతుంది? మోసంలో ఉంటే అంతేనండి. నేనేమంటున్నానంటే, నేను క్రైస్తవుల్ని కానీ క్రైస్తవ మతస్థులను కానీ తక్కువ చేసి తోలనాడటానికి, అవమానపరచడానికి, లేకపోతే వారిని నలుగురిలో భయంకరంగా తక్కువ చేసి మాట్లాడతాను నేను మాట్లాడుతున్నా. దేవుని వాక్యంలో ఏముందో గ్రహించండి.
అని చెప్తున్నాను. ఇంకా ఇంతకాలం నుంచి మీరు ఆయన్ని దేవుడని కొలిచారు, దేవుడిగా ఆరాధించారు, దేవుడిగా పండగలు చేశారు, తెలుసో తెలియకో చేశారు. ఇప్పుడన్నా మారు మనసు పొందండి. అయితే కష్టమేనండి, ఇంతకాలం మనం చేసింది ఇప్పుడు ఆపేయమంటే కష్టమే. మనసులో బాధ అవి ఉంటాయి, అంతే కదా. మాంసం తినే వ్యక్తిని సడన్గా మాంసం మానేయమంటే ఎంత బాధ ఏమండి. డ్రింక్ తాగే వ్యక్తిని ఇంకొక పెగ్గేస్తే చచ్చిపోతావని చెప్తే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అట్లానే ఈ రోజున యేసుప్రభువు వారు దేవుడు కాదు అన్న విషయం బైబిల్లో నుంచి వాక్యంలో నుంచి మనం చూపించినప్పుడు వాళ్ళు విని దాన్ని జీర్ణం చేసుకునే పరిస్థితిలో ఉండరు. వాళ్ళకి కోపం వస్తుంది, బాధ వేస్తుంది, ఏమండి దుర్భాషలు ఆడచ్చు. చూసారా, నేనేమంటున్నానంటే స్థిమితంగా శాంతంగా వాక్యాలన్నీ విని చదువుకొని నెమ్మదిగా వాక్యాన్ని అంగీకరించండి. మనుషుల్ని అంగీకరించద్దు, వాక్య భాగములు అనుసరించండి, వాక్యాన్ని నమ్మండి, దాన్ని విశ్వసించి పాటించండి అని నేను మనవి చేస్తున్నాను. అప్పటికే అందరూ దేవుడు ఒక్కడే అని ఏమండి 4వ శతాబ్దం వరకు ఎవ్వరూ కూడా వాళ్ళకి మనసులో డౌటే లేదు, ఎవ్వరికి డౌట్ లేదండి. వేరే దేవుడు ఉన్నాడా, ఇంక వేరే దేవుడు ఉన్నాడా, ఆ దేవుడు ఉన్నాడా, లేకపోతే మెస్సయ్య అనే దేవుడా, ఎవరికి డౌట్ లేదు. అందరికీ తెలుసు దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యెహోవా. అర్థమవుతుందా? అందులో అప్పటికి అనుమానాలు లేవు. ఇంకా వీళ్ళు వచ్చి 4వ శతాబ్దంలో వీళ్ళు ఇట్లా చేసి అనుమానాలు రేకెత్తించి యేసుప్రభు వారిని దేవుడిని చేసి యూదులకి మనకి సంబంధం లేదని చెప్పేసి ప్రత్యేకించబడి ఒక మతాన్ని ఏర్పాటు చేసి బైబిల్ను కూడా హైజాక్ చేసేసుకొని ఆయన చుట్టూ కొన్ని ఆచారాలు పండుగలు ఏర్పాటు చేసి యేసుప్రభు వారిని కొలవడం మొదలెట్టారు వీళ్ళు. ఇలా జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వచనం యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ఏమంటున్నా చూడండి. ఇక్కడ దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలాగూ నమ్మటం మంచిదే, దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. సందర్భం ఏంటంటే దెయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నవి, నువ్వు నమ్మి వణుకుచున్నావు. నీకు వాటికి తేడా ఏందంటున్నా? నువ్వు నమ్మితే నీ యొక్క జీవితంలో క్రియలు ఉంటాయి. నువ్వు నమ్మితే నీ జీవితంలో క్రియలు ఉంటాయి, లేకపోతే దెయ్యాన్ని అయిపోతావు. దెయ్యం ఏం చేసింది తెలుసు? నమ్మొద్ది, కానీ క్రియలు చేయదుగా. ఈ రోజున అపవాది సంబంధాలు కూడా అంతే. వారు బైబిల్లో వాక్యాలు వింటారు, ప్రతి వారం వింటారండి. వాళ్ళు జీవితంలో క్రియలు మాత్రం కనపడవు. దెయ్యములు లెక్కే. వింటానికైతే వాక్యం వింటారు, నమ్ముతున్నామని కూడా చెప్తారు, నోటితో పలుకుతారు, పాటలు పాడతారు, ఆరాధనలు చేస్తారు, జీవితంలో మాత్రం ఉండవు. అలా ఉండకపోతే యాకోబు భక్తుడు ఏమన్నాడు చూడండి ఏమన్నాడు? దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్మటం మంచిదే, దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, నువ్వు నమ్మేదేంది దేవుడిని? కానీ ఏమన్నాడు? 20 వచనం చూడండి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? క్రియలు లేకుండా విశ్వాసము నమ్మకము వృధా, వేస్ట్. సో కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క మొట్టమొదటి ఆజ్ఞని అతిక్రమించుచు యేసు ప్రభువారిని దేవుణ్ణి చేసి పూజించి ఆరాధించుచున్న వారులారా, కళ్ళు తెరవండి. నిజమైన దేవుడు యెహోవా, ఆయన కుమారుడే మనకు వచ్చిన యేసుక్రీస్తు వారు, ఆయన సేవకుడు. ఈయన ద్వారా మనందరము దేవుని రాజ్యము చేరాలి. అది శుభవార్త. 8 వచనాలు ఉన్నాయండి. ఈ వచనాలు భావం వాళ్ళకి తెలియదు మతానికి, కానీ ఆ వచనాలను బట్టి యేసుక్రీస్తు దేవుడు అనుకుంటున్నారు. ఆ వచనాలు కూడా చూద్దామా? ఎందుకంటే వన్స్ ఫర్ ఆల్ క్లియర్ అయిపోద్ది. ఈ 8 వచనాల వలన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసుప్రభువు వారు దేవుడు అనుకుంటున్నారు. చూద్దాం. ఫస్ట్ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. 8 వచనాలు జాగ్రత్తగా గమనించాలి. ఈ 8 వచనాలను బట్టి యేసుప్రభువు వారు దేవుడు అని నమ్ముతారంట వాళ్ళు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను. ఆది అంటే బిగినింగ్లో బిగిన్ అయింది వాక్యం అంట. వాక్యము అంటే సౌండ్, మాట. సౌండ్ మాట ఎగ్జిస్ట్ అయిద్దండి? ఇండివిజువల్గా ఎగ్జిస్ట్ అయిద్దా?
అవదు, ఎవరో ఉండాలి పలకాలి. అది దేవుని మాట, దేవుని వాక్యం. దేవుడు ఆలోచన చేస్తే ఆ ఆలోచనకి ఒక రూపం ఇస్తే అది సౌండ్ రూపంలో, మాట రూపంలో బయటకు వచ్చింది. ఏమండి, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అన్న మాట రాంగ్ ట్రాన్స్లేషన్. సరైన ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఇది దేవుని గురించి చెప్పట్లేదు, వాక్యం గురించే చెప్తున్నారు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము డివైన్ అయి ఉండెను అని అర్థం. వాక్యము దైవ వాక్యముగా ఉండెను, అది సరైన ట్రాన్స్లేషన్. ఏంటి, వాక్యము దైవ వాక్యముగా ఉండెను, దేవుని సంబంధమైన మాటగా ఉండెను. ఇప్పుడు మనుషులు మాట్లాడవేరు, దేవుని మాట వేరు కదా. ప్రధానమంత్రి మాట్లాడితే మాట వేరు, మనం మాట్లాడితే మాట వేరు. చూసారా? సో ఈ మాట దేవుని సంబంధమైన మాట, అంటే దేవుడు పలికిన మాట అని ఆ మూడో లేని అర్థం అనమాట. ఇప్పుడు సరిగ్గా చదువుదాం చూడండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దైవ సంబంధమైనదై ఉండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది పక్కన, ఆ వాక్యానికి శరీరం ఇచ్చి మనకు పంపాడు. ఎక్కడుందా మాట చూడండి. ఆ వాక్యము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుడు యేసుక్రీస్తులా కాదు, దేవుని మాట యేసుక్రీస్తులాగా వచ్చెను. దేవుని మాటకి కాదు, దేవుడు దేనికైనా శరీరం ఇచ్చి నరులుగా సృష్టిస్తాడు. ఇక్కడ దేవుని మాటకి ఇచ్చాడు. మొదటి ఆదాంని ఎలా సృష్టించాడు? మట్టిని తీసుకొని సృష్టించాడు. రెండో ఆదాంని ఎలా సృష్టించాడు? మాటతో సృష్టించాడు. మొదటి ఆదాము అంటే భూ సంబంధమైన మెటీరియల్ తీసుకున్నాడు. యేసు ప్రభువు వారిని ఏ మెటీరియల్ తీసుకున్నాడు? భూ సంబంధమైన మెటీరియల్ తీసుకోవాలా. ఏ మెటీరియల్ తీసుకున్నాడు? ఆత్మ సంబంధమైన మెటీరియల్ తీసుకున్నాడు, మాటను తీసుకున్నాడు, అది దైవ వాక్కును తీసుకున్నాడు. సో దైవ వాక్కుకి శరీరం ఇచ్చి పంపాడు. సో కాబట్టి ఈ విధంగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ వాక్యము దేవుడే ఉంది కదండి అంటే యేసుప్రభు దేవుడే కదా అనకూడదు. అలా అది మనం క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ 18వ వచనం చూడండి, ఇదే అధ్యాయం 2వ వచనం. ఇది అంటే 8 వచనాల్లో 2వది అన్నమాట. ఇది ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. దీనిలో వాళ్ళు ఏమంటారంటే, అక్కడ 2 చూడండి, 2 అద్వితీయ కుమారుడి దగ్గర జనితైక కుమారుడే, అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని పాఠాంతరము. వాళ్ళు నమ్మేది ఏంటంటే దేవుడికంట దేవుడు పుట్టాడంట, అది వాళ్ళు నమ్మేది. అర్థమవుతుందా? ఏమంటున్నాడు ఇక్కడ? అద్వితీయ కుమారుడు అంటే ఈ రకంగా పుట్టినవాడు ఒక్కడే అని దేవుని వాక్యం చెప్తుంటే వీళ్ళు ఏమంటున్నారు? అద్వితీయ దేవుడు అంట. ఎలా చెప్పాలి మీకు? ఆయన దేవుని కుమారుడే కానీ కుమారుడైన దేవుడు కాదు. కానీ మతం ఏం ఆలోచిస్తుంది? ఈ వచనాన్ని రాంగ్గా పెట్టుకొని అద్వితీయ కుమారుడే అని సరిగా ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ ఏమనుకుంటున్నారు? అద్వితీయ దేవుడే అంటున్నారు అనమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎటర్నల్లీ బోర్న్. దాని మీనింగ్ ఏంటంటే నిత్యత్వంలో పుట్టాడంట ఈయన, ఇంకెప్పుడు చచ్చిపోవడంట. ఎటర్నల్లీ బోర్న్ అంటారు. దాన్ని సపోర్ట్ చేసే వాక్యం ఒక్కటి కూడా లేదు. సో వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముదాం అనుకుంటున్నారో దానికి అనుగుణంగా మలుస్తున్నారు దీన్ని. అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచనంకి వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. తోమా ఇక్కడ ఒక మాట అంటాడు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అని. తోమా దేవుడు అన్నాడు ఇక్కడ అని చాలామంది అంటారు. ఏమండి, ఏషియా కంట్రీస్లో ఎక్కువ శాతం పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి గమనించినప్పుడు, చూసినప్పుడు, ఈవెన్ యూదుల కల్చర్లో కూడా వెంటనే ఏమంటారు తెలుసా? దేవుడా అంటారు, అమ్మ దేవుడా అంటారు. అర్థమవుతుందా? యేసు ప్రభు వారిని చూస్తే గాని నమ్మను అన్న తోమా యేసు ప్రభు వారు సడన్గా ఆయన ముందు ప్రత్యక్షమయ్యి ఇదిగో చూడు అన్నాడు. ఆశ్చర్యపడి నా ప్రభువా నా దేవా అన్నాడు. అమ్మ దేవుడా అన్నట్టు లెక్క ఇది. అంతేగాని ఇది యేసు ప్రభు వారు దేవుడు అని కన్ఫెషన్ కాదు.
తోమా ఇక్కడ ఏం కన్ఫెస్ చేయట్లేదు యేసుప్రభువారు దేవుడని. మరి ఏం కన్ఫెస్ చేస్తున్నాడు? ఈయన దేవుని కుమారుడే, చనిపోయి తిరిగి లేచాడు అని కన్ఫెస్ చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఈ లేఖన భాగాన్ని చూపించి యేసుప్రభువారిని దేవుడని నమ్మటం అనేది అది ఏమంతా తెలివిగల పని కానే కాదు. ఇది కూడా క్యాన్సిల్ చేయబడుతుంది. నెక్స్ట్ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. వాళ్ళు యేసుప్రభువారిని దేవుడు అంటానికి వాళ్ళ దగ్గరున్న వచనాలలో నేను 4వ వచనం చూపిస్తున్నాను. పితరులు వీరి వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్. చూడండి, ఈయన అని ఇక్కడ యేసుప్రభువారిని అంటున్నట్టుగా అనుకున్నారు చాలామంది. వీళ్ళేమనుకున్నారు? ఆయన అనేవాడు యేసుక్రీస్తు అనుకుంటున్నారు. దేవుడు ఈ విధంగా క్రీస్తుని చేశాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మీనింగ్లో చెప్పబడిన వచనాన్ని యేసుప్రభువారికి ఆపాదిస్తూ ఉన్నారు. ఓకే, ఈ వచనాలన్నీ ఎప్పుడూ కూడా ఒక రచనలో ఒక విషయాన్ని చెప్పడానికి రాయబడినవి, అంతేగాని ఒక వ్యక్తి తన గురించి తను చెప్పుకోవడానికి ఎప్పుడు చెప్పనివన్నమాట ఇవి. హలో, మళ్ళొకసారి, నా గురించి నేను చెప్పుకోదలిస్తే ఎలా చెప్తాను? క్లియర్గా స్పష్టంగా చెప్తాను. కానీ రచనలో నేను రాసిన భావాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యి అది వేరే వాళ్ళకి ఆపాదించడం అనేది ఇది ఇక్కడ జరిగింది. అది తప్పు. ఓకేనా? ఇప్పుడు ఎలా చదవాలి? 5వ వచనం చూడండి. పితరులు వీరి వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నెక్స్ట్, తీతుకు రాసిన పత్రిక 2:13. చాలామంది ఈ వచనాన్ని కోట్ చేస్తూ ఉంటారు. ఇది అంటే స్టడీ చేయని వాళ్ళకి తెలియదండి ఇందులో మాయ ఉందని. ఈ మాయ ఏంటో చూద్దాం. అనగా మహాదేవుడును మనోరక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. ఇక్కడ ఫస్ట్ లైన్లో ఏమనుంది? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. దీన్ని ఏమంటారంటే గ్రాన్విల్లై షార్ప్ రూల్. ఏమంటారు దీన్ని? అనండి, గ్రాన్విల్లై షార్ప్ రూల్. ఆ గ్రీకులో ఇది ఒక రూల్ ఉందంట. ఈ రూల్ని ఇక్కడ అప్లై చేసేసి ఈ 2 వర్డ్స్కి ఒకే వ్యక్తి అని చెప్పేశారంట. బట్ దిస్ రూల్ ఈజంట్ ఆల్వేస్ కన్సిస్టెంట్ ఇన్ కొనైన్ గ్రీక్. అంటే ఇంకొక గ్రీకులో ఇది అప్లై చేయబడదు. గ్రీక్ అంటే భాషలో రకాలు ఉంటాయి కదా, ఇంకొక వర్షన్ ఉందన్నమాట గ్రీక్కి, ఆ గ్రీకులో. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇట్లా గ్రీకు లాంగ్వేజ్లో ఉన్న ఒక రూల్ని ఇక్కడ స్టేట్మెంట్కి అప్లై చేసేసి మహాదేవుడును అంటే అది కూడా యేసుప్రభువారిని అంటున్నారని అనకూడదు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుణ్ణి మరియు యేసుక్రీస్తు వారిని ఇద్దరిగా సంబోధించడం అనేది జరిగింది. ఇలా పత్రికలన్నింటిలో పౌలు గారు చేస్తూనే ఉన్నారు కదా. ఆయన రాసిన ప్రతి పత్రికలో మొదటి 5 వచనాలు గమనిస్తే ఎప్పుడు దేవుణ్ణి యేసుక్రీస్తుని సంబోధిస్తాడు ఆయన. అదేవిధంగా ఆయన ఇక్కడ సంబోధించడం జరిగిందే కానీ ఇక్కడ యేసు ప్రభువుని మహాదేవుడు అని ఆయన అనుట లేదు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ వచనం కూడా క్యాన్సల్. నెక్స్ట్, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. జాగ్రత్త గమనించండి. అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు, కానీ తన కుమారుని గూర్చి అయితే ఏం చెప్తున్నాడు చూడండి అంటున్నాడు. దేవుడు అంట తన కుమారుని గురించి ఏం చెప్తున్నాడో చూడండి. దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఏమండి, ఈ వచనము కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 6వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా దావీదును గూర్చి మాట్లాడిన మాటలు దావీదు కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక రాయుచున్న భక్తుడు ఆపాదిస్తూ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే
చూడండి తండ్రి ఇక్కడ క్రీస్తుని కూడా దేవా అంటున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడటం కేవలం అవివేకం అవుతుంది. క్రొత్త నిబంధన పుస్తకాల్లో ఎక్కువ శాతం వచనాలు పాత నిబంధన పుస్తకాల నుంచి ఈ ఎత్తి రాసి కొటేషన్స్గా ఉపయోగించుకున్నారు. ఈ విషయం తెలియకుండా తెలుగు బైబిల్ చదివితే మోసంలో ఉంటావు ప్రియా దేవుని బిడ్డ. ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. నెక్స్ట్ వచనం 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. 8 వచనాల్లో ఇది 7వది. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడనైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలె అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. ఏమండి ఇక్కడ ఎక్కడ యేసు ప్రభువారిని దేవుడు అంటున్నట్టుగా ఉన్నది? కానీ ఈ త్రిత్వవాదులు దీన్ని యేసు ప్రభువారికి అప్లై చేశారంట. మనకు స్పష్టంగా రాయబడి ఉంది, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు. రెండు వేరు వేరే కదా. ఎంత స్పష్టంగా రాయబడి ఉన్నా కూడా రెండు ఒకటే, యేసునే చెప్పుచున్నవి అని వీళ్ళు నమ్మబలుగుతారు. అది తప్పండి, మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. త్రిత్వవాదులు యేసుక్రీస్తు వాడు దేవుడని చెప్పడానికి నమ్మబలికే వచనాలు మనం గమనిస్తున్నాము. మనము సత్యవంతుడైన వాడిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఎవరు వచ్చారంట? దేవుని కుమారుడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. అంతవరకు బాగానే ఉంది కదా. దేవుని కుమారుడు యేసు ప్రభువారే అని చెప్తున్నారు కదా. నెక్స్ట్ లైన్ చూడండి, ఆయనే నిజమైన దేవుడును జీవమునై ఉన్నాడు అని నిజమైన దేవుని కింద వేసేస్తారా? ఇది కాంట్రడిక్షన్ కదా. పైన 2 స్టేట్మెంట్లు ఏమని చెప్పాడు? దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు. ఇప్పుడు మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారం సత్యవంతుని యందు ఉన్నాము. ఇవి 2 చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్తాడు ఈయన? యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని చెప్తాడా? ఎట్లా అండి మీరు భావించేది? దేవా అన్న వర్డ్కి అడోనై అనే వర్డ్ ట్రాన్స్లేట్ చేయబడింది. అడోనై అనే వర్డ్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది దేవా అంటే. అడోనై అంటే ఎవరికి అప్లై అవుతుందో చెప్తా చూడండి. భూరాజులకి, లార్డ్స్కి, యజమానులకి, వీళ్ళందరికీ కూడా ఈ వర్డ్ ఆపాదించబడుతుంది. ఇక్కడ నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఈయన మన రాజు, మన ప్రభువు అని అర్థము. ఇంకో చోట కూడా ఏం చెప్పాడు? జాగ్రత్త గమనించండి. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అని చెప్పాడు. అదేగా ఇక్కడ కూడా అంటాడు ప్రభువారు. మతం ఏం చెప్పుద్ది? చూడండి ఇక్కడ ఏం చెప్పబడిందో. నిజమైన దేవుడు అని చెప్తున్నారు యేసు ప్రభువారిని. మన ప్రభువు యేసు ప్రభువారే, మన దేవుడు యేసు ప్రభువారే అని చెప్తారు. మోసం చేయకూడదు, వచనాలని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకొక వచనం ఉంది ఇదే అధ్యాయంలో, 7వ వచనం చూడండి. 5:7 క్లోజ్ చేసేస్తున్నా. ఈ 7వ వచనంలో ఉన్నదాన్ని ముందుగా ఉన్న ప్రతులలో లేదంట. 4వ శతాబ్దం తర్వాతే దీన్ని యాడ్ చేశారంట. ఇంకా మనం చదవాలా చెప్పండి? ముందుగా ఒరిజినల్ దాంట్లో లేదంట. ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ చర్చ్ మతాన్ని క్రియేట్ చేసిందో ఆ తర్వాత నుంచి కనపడుతుందంట ఈ వచనం. ఇక మనం దీన్ని నమ్మాలా వద్దా? ఏం వచనం చూడండి. 7 సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. చూడండి, వాళ్ళు త్రిత్వం చెప్పాలి కాబట్టి ఈ వచనాన్ని ఇలా అప్డేట్ చేసేసారు. కాబట్టి దీన్ని కూడా నమ్మటానికి లేదు. చాలా వరకు నా తండ్రి అని ఇశ్రాయేలీలు చాలా మంది పిలిచారు యెహోవా దేవుణ్ణి. అదే మాటని యేసు ప్రభువారు కూడా అన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఈ యొక్క సందేశాన్ని జీర్ణించుకొని నిజమైన దేవుడు ఎవరో గమనించకపోతే, ఆయన పంపిన సేవకుణ్ణి, కుమారుణ్ణి అర్థం చేసుకోలేకపోతే, యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త
అర్థం కాదు, ఆ శుభవార్త నెరవేర్పులో కూడా మనం ఉండలేము. చాలా ప్రమాదకరమైన విషయం అనేది మీ అందరికీ మనవి చేస్తూ, అందరూ నిజమైన సువార్తను విని నిజమైన ఎక్లీషియాలోకి ప్రవేశించి దేవుని ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలని నేను మనవి చేస్తూ ఈనాటి ఈ యొక్క సువార్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, నాకు సమయం చాలలేదు. మిరకల్స్ గురించి చెప్పాలా, వర్షిప్ గురించి చెప్పాలా, ఆ డ్రీమ్స్, దర్శనాలు, వీటి గురించి సత్యం తెలియాలా. మతం పలు విధాలుగా మనుషులను మభ్యపెడుతుంది. సత్యం వాళ్ళకు ప్రకటించి వారిని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత దేవుని బిడ్డలపైన ఉన్నది. ఓకే, అందుకే మనం వీటన్నిటినీ డిస్కస్ చేస్తున్నాము. ప్రభు మనలందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, వినువారిని అందరిని కూడా బహుగా దీవించి మరి సత్యంలోకి నడిపించునుగాక.